మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చాలామంది డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీకు ఈ వీడియోలో డబ్బు సంపాదించడానికి మనకు ఓపిక, ఆలోచన ఎలా ఉండాలి, దానిని ఎలా అలవర్చుకోవాలి, దాని గురించి ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఓపిక, ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు కావచ్చు. ఆ ధనవంతులు ఎలా కావచ్చు అనే విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. అలాగే డబ్బు సంపాదించే ప్రక్రియలో ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందండి. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించే ప్రక్రియలో ఓపిక అనేది చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. ఓపిక మీన్స్ పేషెన్సీ. ఓకే, అలాగే ఓపిక మైండ్ సెట్ కూడా మన జీవితాన్ని మన యొక్క ఆలోచన కూడా మన జీవితాన్ని మార్చే శక్తులను గుర్తుపెట్టుకోండి. ఓపిక, ఆలోచన ఈ రెండు కూడా మన జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు అనేది ఫలితం మాత్రమే. నిజమైన సంపద అనేది మనం ఎలా ఆలోచిస్తాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఓపికగా కష్టపడతామో దాని మీద ఫలితం ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఓపికగా కష్టపడతారో దాని మీదనే మీకు ఫలితం ఉంటుందని తెలుసుకోండి. ఓకే, అసలు ఓపిక అంటే ఏమిటి? ఓపిక అనేది వేచి ఉండడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓపిక అనేది వేచి ఉండడం కాదండి. సరైన సమయాన్ని గుర్తించి సరైన చర్య అచంచలంగా కొనసాగించడానికి గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓపిక అంటే సరైన సమయాన్ని గుర్తించి సరైన చర్య అచంచలంగా కొనసాగించడం. ఉదాహరణకు, ఒక రైతు విత్తనాన్ని వేశాక అది మొలకెత్తడానికి కొన్ని రోజులు పడతాయి. ఆ సమయంలో అతడు ఓపిక వదులుకుంటే ఏమవుతుంది? విత్తనం పెట్టిన రోజే మొలిచిందా లేదా అని విత్తనం తీసి చూశాడనుకోండి, ఆ విత్తనం మొలకెత్తదు కదా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఆ విత్తనం మొలకెత్తే వరకు, ఆ మొలక పైకి కనిపించే వరకు ఆయన ఓపికతో చూడాలి. విత్తనం నాటిన ఆయన చర్య చేశాడు. కానీ విత్తనం అనేది మొలకెత్తాలనేది అది విశ్వం యొక్క ప్రకృతి యొక్క నియమం. ఖచ్చితంగా మొలకెత్తుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మన జీవితంలో కూడా సంపద రావాలంటే మనకు ఓపికే ప్రధాన విత్తనం అని గుర్తుంచుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా సంపద, డబ్బు రావాలంటే దానికి ఓపికే ప్రధాన విత్తనం అని గుర్తుంచుకోండి, విశ్వసించండి. మిత్రులారా, మన యొక్క ఆలోచనకు చాలా శక్తి ఉంటుందని నమ్మండి. అందుకోసమే మంచి ఆలోచనలు చేస్తే, మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మంచి ఆలోచనలు చేస్తే, మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతికూల ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకుంటే ఎక్కువగా నష్టాలు చూడవలసి వస్తుందని గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు, వ్యాపారంలో కొందరు తొందరగా లాభం ఆశించాలి అని అనుకుంటారు, కానీ అన్నీ కోల్పోతారు. తెలుసా మీకు? ఓపికతో ఆలోచించిన వారు స్థిరమైన సంపద సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, గుర్తుపెట్టుకోండి, ఓపికతో ఆలోచించిన వారు స్థిరమైన సంపదను సాధిస్తారు. తొందరగా లాభాలు రావాలనే వాళ్ళు ఫెయిల్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓపిక ప్లస్ ఆలోచన ఈజ్ఈక్వల్ సంపద అని గుర్తుంచుకోండి. ఓపిక ప్లస్ ఆలోచన ఈజ్ఈక్వల్ సంపద, ధనం అండి. గుర్తుపెట్టుకోండి, సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మీ యొక్క జ్ఞానం కావచ్చు, మీ యొక్క ఆరోగ్యం కావచ్చు, మీకు ఉన్న మంచి రిలేషన్స్ కావచ్చు, మీ యొక్క మానసిక శాంతి కూడా కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మీరు మానసికంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటే అది కూడా సంపద కిందకే వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఓపిక మరియు ఆలోచన శక్తి కలిగిన వారికి వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఓపిక మరియు ఆలోచన కలిగిన వారికి మాత్రమే వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ కావాలంటే, విజయం సాధించాలంటే చిన్న అలవాటు చేసుకోండి, పొదుపు అలవాటు చేసుకోండి. అలాగే క్రమశిక్షణ, మీరు చేసే పనితీరులో క్రమశిక్షణ ఉండేలా చూసుకోండి. ఏదైనా స్థిరంగా చేసేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఒక పెద్ద సంపదను క్రమంగా ఇస్తాయని గుర్తుంచుకోండి మిత్రులారా. ఖచ్చితంగా ఇస్తాయండి. ఓకే, ఓపిక లేకపోవడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఓపిక అనేది చాలా ముఖ్యమని గుర్తించండి మిత్రులారా. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, అవివేక పెట్టుబడులు పెట్టడం, అలాగే అవి నష్టాలతో ఇస్తాయని గుర్తుంచుకోండి. తొందర నిర్ణయాలు తీసుకోవడం, అవివేక పెట్టుబడులు అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టడం, అవన్నీ కూడా మనకు నష్టాలు కలిగిస్తాయని గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు సంబంధాలలో తొందరగా కోపం, అహంకారం, విభేదాలను సృష్టిస్తాయి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు వాళ్ళ దగ్గర కోపం చూపించారనుకోండి, అహంకారం చూపించారనుకోండి, వాళ్ళు మీకు దూరం అవుతారు. సంబంధాలకు దూరం అవుతే మీరు ఎంత పెద్ద ధనవంతులైనా ఉపయోగం లేదు కదా. అందుకోసం ఎప్పుడు కూడా ఓపికతో శాంతంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీ కెరీర్లో తొందరగా జాబ్ మార్చడం కావచ్చు, స్థిరత్వం లేకపోవడం కావచ్చు, కేవలం అది మీ ఆలోచన విధానం బాగా లేకపోవడం అలా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీకు ఓపిక లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా మీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుందని నమ్మండి మిత్రులారా. అందుకే మనం ఏది సాధించాలన్నా కూడా ఓపిక, ఆలోచన విధానం సరిగా ఉండేలా చూసుకోండి. అలాగే మిత్రులారా, ఓపిక పెంచుకోవడానికి మార్గాలు కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తించండి.
ఓపిక పెంచుకోవడానికి మార్గాలు కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఈరోజు ఈ వీడియోలో కూడా మీకు చెప్పబోతున్నాను, ఫాలో అవ్వండి. అవి ఏమిటంటే, మనకు ఓపిక, ఆలోచన విధానం సరిగా ఉండాలి అంటే మన యొక్క గమ్యం మనకు తెలిసి ఉండాలండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క గమ్యం మనకు స్పష్టంగా ఉండాలి. గమ్యం అంటే ఏంటి? క్లియర్ విజన్ మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. అలాగే మీ యొక్క రోజువారీ ఆచరణ మీద మీరు దృష్టి పెట్టాలి. మీరు రోజు ఏమైతే పని చేస్తారో దాని మీద మీరు దృష్టి పెట్టాలి, పక్క వెళ్ళకూడదు. అలాగే మనం ఏ పని చేసినా కూడా క్రమశిక్షణతో, డిసిప్లిన్తో ప్రతిరోజు చేయగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మనం చేసే పనిలో విఫలమైతే దాని నుండి నేర్చుకోవాలి, కానీ ఆ పనిని వదులుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, మీ యొక్క జీవిత ప్రయాణాన్ని ఆనందించండి. మీరు మీ జీవితంలో ఆనందించడానికి, హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఈ భూమిపై జన్మ తీసుకున్నారు. అంతేగాని టెన్షన్ పడడానికి, స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కాదు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, గమ్యాన్ని మాత్రమే కాదు మిత్రులారా, మీరు గమ్యాన్ని మాత్రమే చూడకండి, మీ జీవితంలో ఆనందాన్ని కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే చాలామంది జీవితాల్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయండి. ఉదాహరణకు చూసినట్లయితే మీరు ఒక రైతుని చూడండి. ఒక రైతు విత్తనాలు వేస్తాడండి. ప్రకృతి సహకరించక వర్షాలు పడకపోతే ఏమవుతుందండి? మొత్తం పంట ఎండిపోతుంది, పంటలు రావు. ఆ సీజన్లో పంటలు రాకపోతే ఏమవుతాడు? ఆ రైతు నష్టపోతాడు. అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వేస్తాడండి. మళ్ళీ వస్తుందని నమ్మకంతో వేస్తాడు. మనం కూడా అలాగింటి నమ్మకంతో చేయాలి. అలాగే మీరు ఒక వ్యాపారస్తుని చూడండి. వ్యాపారస్తుడు మీరు పెట్టుబడి పెడతారండి, ఎవరైనా కూడా లాభం వస్తుందని పెడతారు. కానీ అది పెట్టిన తర్వాత నష్టం జరిగినా లాభం జరిగినా ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, లాభాలలో తీసుకెళ్ళడానికి ఆ వ్యాపారవేత్త ప్రయత్నం చేస్తాడండి. అలా అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? మీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తే మీరు ధనవంతులు ఖచ్చితంగా అవుతారండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఒక శ్రామికుడు అంటే రోజువారీ కూలీ పని చేస్తారు కదా, వాళ్ళు రోజు 500-700 సంపాదించాలంటే వాళ్ళు డైలీ మొత్తం పని చేయాలండి, ఎండలో పని చేయాలి. ఓకే, అలా పని చేస్తేనే అతనికి డబ్బులు వస్తాయని అతనికి క్లియర్ తెలుసు. అలాగే మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటే మీ యొక్క ఆలోచనలో కరెక్ట్ ఉండేలా చూసుకోండి, వాటిని ఓపికతో ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు కూడా ధనవంతులు అవుతారు, గొప్ప నాయకులు కూడా అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. గొప్ప నాయకులు ఎవరైనా కూడా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో ఎవరినైనా చూడండి, గొప్ప నాయకులు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఎవరినైనా చూడండి, వాళ్ళకు ఓపిక ఉంటేనే ఆ ఫలితం వస్తుందని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకు ఆ ఓపిక ఉంటేనే ఆ యొక్క ఫలితం వస్తుందని తెలుసుకోండి మిత్రులారా. ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షంగా ఎదగడానికి సమయం పడుతుంది, అవునా కదా? అలాగే మీరు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు రావడానికి, మీరు ఆర్థికంగా నిలదొక్కోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అది కానీ మీరు మీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా సక్సెస్ రావడానికి టైం పడుతుందండి. దానికి కావాల్సింది మనకు ఓపిక మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన యొక్క ఆలోచన విధానం కూడా సరిగా ఉండేలా చూసుకోవాలండి. ఎస్, మనం చేసే పని మీద ఫోకస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం చేసే పని మీదనే మాత్రమే ఫోకస్ చేయాలి, ఫలితం మీద కాదండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నీ పని నువ్వు చేసుకుంటూ పో, నీ కర్మను నువ్వు ఆచరించు, ఫలితం అనేది నీ చేతిలో లేదు, ఫలితం అనేది నేను ఇస్తానంటాడు. అలాగే మన జీవితంలో కూడా మన పని మనం చేసుకుంటూ పోతే విశ్వం కానీ, భగవంతుడు కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలు నచ్చి, మన కష్టాన్ని నచ్చి మనకు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అది డబ్బు విషయంలో చాలా ముఖ్యం అండి. డబ్బు సంపాదనలో మనం విజయం సాధిస్తామని నమ్మకంతో ప్రయత్నం చేయాలండి. మీరు డబ్బు సంపాదనలో విజయం సాధిస్తారని నమ్మకంతో ప్రయత్నం చేయండి, అపనమ్మకంతో ప్రయత్నం మొదలు పెట్టకండి మిత్రులారా. ఓకే, అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ సందేశం, మీకు ఓపిక, మీ యొక్క ఆలోచన మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని, నేర్పించిందని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ ధనవంతులు కావడం అనేది తక్షణమే జరగదని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ధనవంతులు కావడం వెంటనే జరుగుతుంది అనేది అబద్ధం మై డియర్ ఫ్రెండ్స్. తక్షణం మాత్రం జరగదండి. మీ ప్రయత్నం చేస్తూ పోతే ఖచ్చితంగా మీరు ధనవంతులు మాత్రం అవ్వకుండా మానరండి, ఖచ్చితంగా అవుతారు. ఇదంతా కూడా ఓపికతో, సానుకూల ఆలోచనలతో కొనసాగితేనే సంపద, సక్సెస్, గుర్తింపు తప్పక వస్తాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సంపద, సక్సెస్, గుర్తింపు తప్పక వస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరందరూ కూడా మీ యొక్క ఓపికతో, మీ యొక్క ఆలోచనలతో మీరు అనుకున్నది సాధించి డబ్బు పట్ల, సంపద పట్ల మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని, ఆ యొక్క శక్తి విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.